బాబా ఏడ్సెట్టు నువ్వు రుచి చూపిస్తున్నా. ఏంటిది? పూతరేకు. నువ్వు పూతరేకు రుచి చూపుతున్నట్లేదు. మరి ఆ పెళ్ళయ్యాక వద్దులే. ఏయ్, నువ్వేదో చెప్పాలనుకున్నావు, చెప్పు. నేనేం చెప్పను. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పకుండా నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళలేమను. నువ్వెందుకు పూతరేకు తీసుకొచ్చావో నాకు అర్థమైందిలే. ఏమని అర్థమైంది? అందుకోసమే తీసుకొచ్చావు. అదే అందుకోసమే అంటే పూతరేకులు తినే వంకతో నా దగ్గరకు వచ్చేసి చిపో, నాకు సిగ్గేస్తుంది. నాకు అర్థమైందిలే. ఎక్కడ నీకు ముద్దు పెట్టేస్తానేమోనని పారిపోతున్నావు, అంతేగా? అవును, అందుకే వెళ్ళిపోతున్నా. ఆ పూతరేకులని నువ్వే తిను. అమ్మలత, నువ్వు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఈ బాబాయ్ ఆశీర్వదిస్తున్నాడమ్మా. సూపర్, భలే ఎడిటింగ్ చేయించావు. ఈ వీడియోని చూస్తే ఆ లతని జమీందార్ కూతురే అనుకుంటారు. శభాష్రా. థ్యాంక్స్ అక్క. కాంతమ్మ తమ్ముడా మజాకా? పదవే. అమ్మా. నీలు, ఏంటే వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసా? పోయినప్పుడు రాకూడదా? నా ఉద్దేశం అది కాదమ్మా. నీ ఉద్దేశం ఏదైనా నీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటది? మా అత్త మామ లేబర్ వాళ్ళు అనుకున్నామా? అవును. తిండి తికానా లేని ముష్టి వాళ్ళు అనుకున్నామా? అవును, అనుకున్నాం. కానీ మనం చాలా పొరపాటుగా అనుకున్నామమ్మా. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, వాళ్ళు పైకి కనిపించేంత పేదవాళ్ళు కాదు. మరి మనల్ని మించిన కోటీశ్వరులు. ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళు కోటీశ్వరులేంటి? అంత ధనవంతులే అయ్యుంటే ఈ పాటికి కుటుంబరావు కంటాపరేషన్ చేయించుకునేవాడు కదా. అదేనమ్మా అసలు నాటకం. నాటకమా? అవునమ్మా, ఇన్నాళ్ళు నా మొగుడు పాలమ్ముకుంటున్నాడని, చిట్టమ్మ గదిలేక స్వీట్లు అమ్ముకుంటుందని అనుకున్నాం. కాని అదంతా పచ్చి అబద్ధం. వాళ్ళ దగ్గర కావలసినంత డబ్బుంది. డబ్బుందా? ఏటి, నువ్వు చూసావా? డబ్బు నేను చూడలేదు మావయ్య, కాని బంగారాన్ని చూశాను. బంగారమా? నువ్వు చూసావా? అవునమ్మా, అది కూడా ఏ ఉంగరాలో గాజులో కాదు. మరి చెప్పులు, బంగారపు చెప్పులు. బంగారు చెప్పులా? నువ్వు చూసావా? చూడడం కాదు, చూసిన వెంటనే అవి కొట్టేసి నీకు చూపించాలని తీసుకొచ్చాను. నీ కళ్ళతో నువ్వే చూడు. ఇటీవల అకాయ్, మన నీలు చెప్పింది నిజమే. ఇవి నిజంగా బంగారపు చెప్పులే. అవునరా తమ్ముడు, వీటిని చూస్తుంటే నీకేదో గుర్తుకు రావాలి కదా. గుర్తొచ్చిందా?
గుర్తొచ్చింది అక్క. అచ్చం ఇట్లాంటి చెప్పులే మన జమీందార్ శంకరనారాయణ గారి ఇంట్లో ఉండాలి కదా. కరెక్ట్ గా గుర్తుపట్టావురా తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఈ చెప్పులు జమీందార్ గారి చెప్పులా? 100% ఇవి జమీందార్ గారి చెప్పులే. మరి ఇది మా మావయ్య ఇంటికి ఎలా వచ్చాయి? ఎలా వస్తాయి? ఎంతైనా లేబర్ ఫ్యామిలీ కదా. జమీందార్ గారి ఆస్తే కొట్టేసిన వాళ్ళు ఈ చెప్పులు కొట్టేలేరా? కరెక్ట్ గా చెప్పావక్క. నాకు తెలిసి జమీందార్ గారి చెప్పులు ఆ కుటుంబరావు కోకిలమ్మ కొట్టేసుంటారు. అంటే మా అత్తయ్య మావయ్య దొంగలా? ఇంకా అనుమానమా? వాళ్ళు మామూలు మనుషులు కాదు. దొరక్క ఆగుతున్నారు. దొరికితే నీ ఒంట్లో పాటలు కూడా అమ్మేసుకుంటారు. అమ్మో, అయితే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తా, అది వచ్చేస్తుంది, త్వరగా ఇవ్వు. అత్తా, పెట్టు. పట్టుకో. ఏటదినా నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే, ఇంతకు ముందే వచ్చాను. ఒకదానివి వచ్చావా? అని కూడా వచ్చాడా? మీ అన్నయ్య ఎందుకు వస్తాడు? మీ అన్నయ్య 1000 ఇళ్ల పూజారు కదా. ఏ క్లబ్ లోనో ప్యాక్ ఆడుతూ ఉంటాడు, లేదంటే ఏ బార్లోనో తాగుతూ ఉంటాడు. సర్లే వదినా, కాఫీ తీసుకో. నాకేం అక్కర్లేదు. సర్లే అత్తా, ఆ, నువ్వెన తీసుకో. ఆ, తమ్ముడు అక్క తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఏ కుడిసేయిందా ఊడిపోయిందా? ఉందమ్మా. మరి ఎడం చేత్తో తీసుకుంటావే? కాఫీ ఎవడన్నా ఎడం చేత్తో తాగుతాడా? కుడి చేత్తో తీసుకో. అలాగే అమ్మా. ఆగగా ఏటిదే? కుడి చేత్తో కప్పు తీసుకో అంటే ఎడం చెయ్యి ఎడం కెట్టావు. ఎడం చేతిలో ఏటుంది? అయ్య బాబోయ్, ఇప్పుడు గనక చిట్టమ్మ ఆ చెప్పులు చూసిందో కొంపలు అంటుకుపోతాయి. ఈ చిట్టమ్మాయి బంగారు చెప్పులు చూసిందనుకో, వాళ్ళ అమ్మ నన్న దగ్గర ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది. ఆ తర్వాత నా తాగుబోతు మొగుడు చేతిలో నాకు చావు తప్పదమ్మా. ఏముంది? అడుగుతుంటే మాట్లాడవేటి? ఎడం చేతిలో ఏటుంది? ఏముంటాయి? దాని చెప్పులు తెగిపోతే పాత క్లాత్ లో కట్టుకుని కవర్లో పెట్టుకుంది. అయినా అవన్నీ నీకు చూపించాలా ఏంటి? కాళ్ళ చెప్పులైతే ఏదో బంగారు చెప్పులు దాచినంతగా జాగ్రత్తగా దాచుకోవడం ఎందుకో? ఇంటి బయట పారేసి రావచ్చు కదా. ఏదో పొరపాటును తెచ్చేసానమ్మా. నీకు కొంచెమైనా బుద్ధుందా? కాలుకున్న చెప్పల్ని నాటిలోకి తీసుకొస్తారా? ఇలాగి నేను బయటపడతానా? నేను పారేస్తానమ్మా. నీకెందుకు శ్రమ? ఇలాగి ఇవ్వు. అరే ఇవ్వు, ఇవ్వు పడతా. ఇవ్వు. అరే అమ్మగారు, వద్దమ్మగారు. ఇవ్వు. అమ్మా అమ్మా అమ్మా, వద్దమ్మా. ఇంకోసారి తెగిన చెప్పులు ఇంట్లోకి తెచ్చావనుకో, నలగొట్ట తను యాడనుకున్నావా? అమ్మయ్య, అదృష్టం కొద్దీ చిట్టె మా చెప్పులు చూడలేదమ్మా. అవునే, అదెక్కడ చూస్తుందో అని టెన్షన్ పడి చచ్చాను. నువ్వు అర్జెంటుగా చెప్పులు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసేయ్. ఎందుకమ్మా? చెప్పింది చెయ్యవే. ఆ చెప్పులతో నాకు చాలా పెద్ద పనుంది. ఏం పనుందమ్మా? అవి ఆషామాషీ చెప్పులు కావు. జమీందారు గారింట్లో పుట్టిన ఆడపిల్లలు తమ పెళ్లిళ్ళయ్యాక ఆ చెప్పుల్ని విజయనగరంలో ఉన్న
జమీందారు కట్టించిన ఆలయంలో దేవుడికి సమర్పించడం వాళ్ళకు ఆచారం. ఆ చిట్టమ్మని మనం అనుమానిస్తున్నట్టు జమీందారు కూతురైతే చిట్టమ్మకి పెళ్ళయింది కాబట్టి ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఆ చెప్పుల్ని తీసుకెళ్లి విజయనగరం ఆలయంలో చిట్టమ్మ చేతుల మీదుగా సమర్పిస్తారు. అదే గనక జరిగితే ఆ చిట్టమ్మ జమీందారు కూతురని అర్థం. అలా జరగకపోతే ఆ చిట్టమ్మ జమీందారు కూతురు కాదని అర్థం. సూపర్ అమ్మా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి ఆ చెప్పులు తీసిన ప్లేస్లోనే పెట్టేస్తాను. తొందరేం లేదులే, ఎలాగూ వచ్చావుగా, భోంచేసి వెళ్దు. అలాగే అమ్మా. ఏయ్, వెళ్ళి ఆ పాదుకలు తీసుకొచ్చి జాగ్రత్తగా లోపల దాచే. అలాగే అమ్మగారు. పద నీళ్ళు భోంచేద్దు. ఒరే తమ్ముడు, అక్క, రేపే మన ప్రయాణం. ఆ విషయం చిట్టమ్మకి తెలియకూడదు, అర్థమైందా? అలాగే అక్క, దానికి ఏదోటి చెప్పేసి వెళ్ళిపోదాం. వెళ్ళిపోవడం కాదు, ఏదో ఒకటి ప్లాన్ చేసి దాన్ని కేసులో ఇరికించేస్తే పీడ వదిలిపోతుంది. అది నిజమేనక్కోయ్. నమస్కారం అండి కాంతం గారు. ఏరా, అప్పుడనగా లాయర్ వెనక పడ్డావు, ఇప్పుడా వచ్చేది? ఊరుకోండి తల్లి, మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసామో ఒక పాలు చూసుకోండి. ఫోన్ చేశారా? ఓ అవునరా, సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. మరి అదే, మీరు సైలెన్సింగ్ లో ఉండి మా దగ్గర సౌండింగ్ రాలేదంటారేంటండి? సర్లే, ఇంతకీ ఆ లాయర్ని వేసేశారా? ఏంటండి బాబు వేసేసేది? కొద్దిగా మిస్ అయింది కానండి, లేదంటే ఆడే మా ఇద్దరిని వేసి పారేసేవాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, వాడిని వేసేద్దామని ఎంతో ప్రయత్నించావమ్మా, కానీ ఆ ఎదవ తప్పించుకొని పారిపోయాడమ్మా. ఛీ, అలా చెప్పడానికి సిగ్గులేదురా నీకు? నిజమే కాంతం గారు, మా బావకి నిజంగా సిగ్గులేదమ్మా, అందుకే ఆ లాయర్ డబ్బుకి లుంగీ తడిపేసుకున్నాడు. రేయ్, ఆ? ఇప్పుడు చెప్పడం అవసరం? అది లుంగీ తడుపుకోవడం ఏంటి? అదో పెద్ద కథలేండి అవతారం గారు. మీకు మాట ఇస్తున్నాను కాంతమ్మ గారు, ఆడు సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే ఎతికి మరి చంపేత్తనాన్ని. ఆ? చేతికి దొరికినోడిని చంపలేదు కానీ ఇంకా సప్త సముద్రాలు దాటెళ్ళి చంపుతావా? నిన్ను నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. ఈసారి దొరికితే నీ దాకా రాను, నేనే వేసేస్తాను. మీరు మా డ్రింకులు కూడా చేస్తారేంటి? ఏ చూస్తావా? వద్దులేండి, అంత ధైర్యం కూడా మాకు లేదులేమ్మా. సర్లే కాని ఆ చిట్టమ్మని ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకి పంపించాలిరా. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఐడియా అంటే మీ గుండు తమ్ముడు బుర్రా బదలగొట్టేయండి. ఆ నేరం చేసింది చిట్టెమ్మే అని పోలీసులకు చెప్పేయండి. అప్పుడు చిట్టెమ్మని అరెస్ట్ చేస్తారు. ఎలా ఉంది ఈ ఐడియా? నీ మొహంలాగే ఉంది. అంత దరిద్రంగా ఉందేటండి. అరే కోటి, నీ దగ్గర ఏమన్నా ఐడియా ఉంటే చెప్పరా. నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉందండి. అదేంటంటే సిట్టెమ్మతో వంట చేయించేసి ఆ వంటలో ఏదైనా విషం కలిపేసి ఆ విషం కలిపిన అన్నాన్ని ఏ పని మనిషికో పెట్టేసి ఆ అమ్మాయిని చంపేసామనుకోమ్మా, వంట చేసిన సిట్టెమ్మే కాబట్టి విషం కలిపింది కూడా సిట్టెమ్మే అనుకొని పోలీసులు అరెస్ట్ చేస్తారమ్మా. ఎట్టుందమ్మా నా ఐడియా? అబ్బబ్బబ్బబ్బబ్బా, బ్రహ్మాండంగా ఉందిరా. థ్యాంక్ యూ అమ్మగారు. ఒరే పులి, వాణ్ణి చూసి నేర్చుకోరా. ఏటండి నేర్చుకునేది? కింద గడ్డం పైన చుట్టూ పెంచడమా? అయినా ఇవన్నీ ఆడు సొంత తెలివితేటలా ఏటి? ఈ పులిరాజు గారి ట్రైనింగ్ అమ్మా. నిజమే మేడం, మొత్తం మా బావ ట్రైనింగే. సర్లే, మీరు వెళ్ళండి. నెక్స్ట్ ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. మరి మా డబ్బులు? డబ్బులేంట్రా? హ, ఇప్పుడు నువ్వేం చేశావని? అదేటండి, చిట్టెమ్మను జైలుకి పంపడానికి బ్రహ్మాండమైన ఐడియా చెప్పింది మేమే కదా. సర్లే, ఒరే అవతారం, అర్థమైందక్క. ఇదిగోరా, ఈ 5,000 ఉంచుకో.
థ్యాంక్స్ అండి. వస్తామండి. నువ్వు పదరా. పద బావా. ఒరే అవతారం, అక్క మనిషి చావకుండా బతికుండేలాగా ఒక విషం బాటిల్ రెడీ చేయరా. అర్థమైందక్క. మనిషి సావకూడదు గాని సిట్టెమ్మ మాత్రం జైలుకి వెళ్ళిపోవాలా, అంతే కదా? అవునరా. అట్టాగేనాక అరగంటలో రెడీ చేసేస్తాను. ఒసే చిట్టెమ్మ, జైలుకెళ్ళడానికి రెడీగా ఉండవే. కాంతం గారు, కాంతం గారు, ఏడ తెచ్చిందిరా ఇది? కాంతం గారు, కాంతం గారు. ఆ, ఏంట్రా పులి, ఈ మధ్య అస్సలు కనిపించట్లేదు. ఏటమ్మా, నేను నీకు కనిపించట్లేదా? అవును. ఎరకోటిగా నేను నీకు కనిపించట్లేదా? బ్రహ్మాండం కనిపిస్తున్నావు బావా. అదేంటండి, మా బామ్మరిది కనిపిస్తున్నాను, మీకు కనిపించకపోవడం ఏంటండి? కొంప తీసి కుటుంబరావులాగా మీకు కూడా కళ్ళిపోయాయేంటి? రేయ్, నోర్మోయ్, బుర్ర తక్కువ వెదవా. నిన్నసలు ఇటువైపు రావద్దు అన్నానా? లతతో మాట్లాడి ఎలాగోలా పెళ్లి కొప్పించి నేనే కబురు చేస్తానని చెప్పానా? చెప్పారమ్మా, మీరు కబుర్ చేస్తారనే ఇదిగో ఈ తాళిబొట్టు చేయించుకొని మరి కాకినాడ మొత్తం తిరుగుతూనే ఉన్నాను. మీ నుంచి ఫోన్ వచ్చింది లేదు, నాకు పెళ్ళయింది లేదు. ఏం చేయమంటావురా? ప్రతిదానికి ఆ చిట్టమ్మ అడ్డుపడిపోతుంది. అందుకే ఆ లతతో మాట్లాడడానికి కూడా టైం దొరకట్లేదు. అమ్మగారు, ఓ పాలడి చూడండి. మీరు ఊ అనండి, ఇంతకన్నా మంచి సమయం ఉండదు. దేనికిరా? చేతిలో ఈ తాళిబొట్టు ఎలాగో రెడీగా ఉంది. తాళి కట్టించుకోవడానికి ఆ పొట్టికిలకాయ రెడీగా ఉంది. పొట్టగిలక్కాయ అంటే? అది నీకు చెప్పిన అర్థం కాదులే అమ్మా. మా బావ భాషలో పొట్టికెలక్కాయ అంటే అందంగా ఉన్న అమ్మాయి అమ్మా. ఆ? నేను కూడా పొట్టగిలక్కాయేనా? అది పొట్టిగా ఉన్న వాళ్ళకి వర్తిస్తుందిలేమ్మా. మీరు ఊ అనండి, నేను వెళ్ళి దాని మెళ్ళో ఇప్పుడే ఇక్కడే నేను తాళి కట్టేస్తాను. రేయ్, పిచ్చిగాని పట్టిందా? నువ్వు తాళి కట్టడం కాదు, సిట్టెమ్మ చూసిందనుకో నీకు పాడి కట్టేస్తుంది. అమ్మో, అది నిజమే. ఇంతకీ సిట్టెమ్మ ఇంట్లో ఉందా అండి? ఇంట్లో ఉండక ఇంకెక్కడికి వెళ్తారా? సర్లేమ్మా, ఒక్క 5 నిమిషాలు ఆ చిట్టెమ్మని ఇటు రాకుండా చూసుకోండి. ఇప్పుడే తాళి కట్టి పడేస్తాను, పీడ వదిలిపోద్ది. లత అక్క, నేను ఓడిస్తానులే గాని నువ్వెళ్ళి ఆ బట్టల సంగతి చూడు. సరే అక్క. చిట్టమ్మని నేను చూసుకుంటే దాని మెళ్ళో తాళి కట్టేస్తానంటావు, అంతేగా? అంతేనమ్మా. సర్లే, ఆ రాక్షస సంగతి నేను చూసుకుంటా. నువ్వు మాత్రం పని తొందరగా ముగించేయి. అలాగేనమ్మా. ఒసే పొట్టి గిరక్కాయ్, ఈరోజు అయిపోయావే. అయిపోయావే పొట్టి గిలక్కాయ్, ఈరోజు నువ్వు నా పెళ్ళాని అయిపోతున్నావు, నేను నీ మొగుండి అయిపోతున్నాను. అవును, ఉన్నట్టుండి సైజు పెరిగిపోయిందేంటి? భారీ శాలతీలా కనపడుతుందేంటి? మన కోసం పర్సనాలిటీ పెంచిందేమోలే. లతో, పుల్రాజ్ గాడిలా ఉన్నాడేంటి? ఇలా దొంగచాటుగా తాళి కడుతున్నందుకు తప్పుగా అనుకోకమ్మా.